ప్రభువునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభాలు. ప్రభువును నమ్మి మనము సంఘంలో చేర్చబడి అనుదినము ప్రతి ఆదివారం మనం ఆయన బల్లో చేయి వేస్తూ ఉన్నాం. మంచిదే, తీసుకోవాలి. కానీ మనం పరలోకానికి చేరాలి అంటే ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రతి దినము మనం మారు మనసు పొందాలండి. ప్రతిదినం మనము మారు మనసు అనేది దేవుని ఎదుట ప్రకటన చేయాలి. పశ్చాత్తాప హృదయాన్ని కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, నువ్వు ఆదివారం పాలు పంపులు పొందుతున్నావు కదా, అవి ఓకే. వాటితో పాటు ఈ మారు మనసు, ఈ పశ్చాత్తాప హృదయం అనేది నిన్ను దిద్దుబాటులోకి తీసుకెళ్తుంది. నిన్ను దేవునితో సమాధానపరిచే విధంగా ఈ దిద్దుబాటు, ఈ మారు మనసు, పశ్చాత్తాపం అనేది నీలో ఒక కార్యసిద్ధి కలుగజేసిద్ది. అందుకనే ప్రకటనలో మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి, లేకపోతే మీ స్థానంలో ఉన్న మీ దీపస్తంభాలు తీసేసి నేను వేరే వాళ్ళకి ఇస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. సో దీన్ని ఆలోచన చేసి తీర్మానం చేయాలి.